ఉన్న పెద్ద బాణసీడ చెట్టు కింద ఎన్నోసార్లు వీరిద్దరూ కూర్చొని తమ కలలు పంచుకునేవారు. చరణ్ ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. అన్నా, ఒకరోజు మన ఊర్లో ఓ మంచి పాఠశాల కట్టాలి, పేద పిల్లలు కూడా చదువుకోవాలి అని. వేణు ఆ మాట విన్నప్పుడల్లా హృదయం హరిపోయేది. ఎందుకంటే అతనికి తెలుసు, ఆ కల నిజంగా చెయ్యాలనే తన కష్టాలు ఇంకో రెట్టింపు అవుతాయి. అయినా కూడా తమ్ముడు ఆశయాల కోసం తన హృదయంలో ఒక చిన్న చిరునవ్వు పూస్తాడు. కాలం గడుస్తుంది. చరణ్ హైస్కూల్లో పూర్తి చేసి పట్టణంలో చదువుకపోతాడు. అన్న కడుపు మీద కట్టేసి రాత్రింబవళ్లు పనిచేసి తమ్ముడికి ఫీజులు చెల్లిస్తాడు. చరణ్ మెల్లగా పెద్దలాగా మారతాడు. తెలంగాణలో ఒక చిన్న గ్రామం. ఆ ఊరికి పక్కనే పచ్చగా విరజిమ్మే పొలాలు, దూరంలో చెరువులు, మట్టి దారులపై ఎద్దుల బండ్లు. ఆ వాతావరణంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు వేణు, చిన్నవాడు చరణ్. చిన్నప్పుడే తండ్రి కోల్పోయిన వారు. తల్లి ఆశ్రయంలో పెరిగారు. కానీ నిజంగా చూస్తే తల్లి కంటే ఎక్కువ తండ్రిలా అన్నే తమ్ముడిని చూసుకున్నాడు. వేణు పొలాల్లో కష్టపడి చెమటోడ్చి జీవనం గడిపేవాడు. అతని గుండెల్లో